అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో పాలక్ పన్నీర్ కర్రీ తయారు చేసానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని అందులో వాటర్ పోసుకోవాలండి. ఈ వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత అయిందండి. ఇందులో పాలకూర వేసుకోవాలండి. పాలకూర వేసుకొని ఇది ఉడికే వరకు ఉంచుకుందామండి. పాలకూర అనేది మెత్తగా ఉడికిపోయిందండి. ఇది ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకుందామండి. పాలకూర అనేది చల్లగా అయిపోయిందండి. ఇది మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. పాలకూర ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది హీట్ అయిందండి. ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకుందామండి. పన్నీర్ అనేది ఫ్రై అయిందండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందామండి. కళాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ హీట్ అయిందండి. ఆవాలు, జీలకర్ర, చెక్క, లవంగం, ఇలాచి వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇది ఫ్రై అయిన తర్వాత బిర్యానీ ఆకు వేసుకోవాలండి. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందామండి. ఈ ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ముందుగా మనము పాలకూర మిక్సీ పట్టుకున్నాం కండి, అది దీనిలో వేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందామండి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలండి. టేస్ట్కి సరిపడినంత కారం వేసుకోవాలండి. కారం వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఫ్రై చేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందామండి. మూత తీసి చూద్దామండి. ఇందులో ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేసుకుందామండి.
కొంచెంసేపు మూత పెట్టుకుందామండి. ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ పోసుకుందామండి. మూత పెట్టు ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకుందామండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇప్పుడు ఈ కర్రీని ఒక గిన్నెలో పెట్టుకుందామండి. రెడీ అయిపోయిందండి మన పాలక్ పన్నీర్ కర్రీ.